పార్ట్ 3 ఫైనలీ షిరిడీకి అయితే రీచ్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఇదైతే షిరిడీ రైల్వే స్టేషన్. లొకేషన్ మాత్రం మంచిగా ఉండే. ఇదైతే సంస్థాన్ నుంచి వచ్చిన బస్సు. ఇక్కడ నుంచి మనకు షిరిడీ టెంపుల్ దాకా ఫ్రీనే బస్సు. ఎలాంటి ఛార్జెస్ అయితే తీసుకోరు. చూడండి ఎంతమంది ఉన్నారో. బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే రూమ్ తీసుకొని స్నానం చేసి టెంపుల్ దర్శనంకి వెళ్ళాలి. బస్సు అయితే దిగి అట్లా రూమ్ సైడ్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. మావాడు ఏమన్నాడంటే, అరే ఫస్ట్ ద్వారకామాయి ముఖ దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం అన్నాడు. సరేరా అని ముఖ దర్శనం దూరం నుంచి బాబాని మొక్కేసి అట్లా దాహం అవుతుందని ఒక మజా తాగేసి కొంచెం టిఫిన్ తినేసినాం. టిఫిన్ మాత్రం వరస్ట్ ఉండే. ఈ కటింగ్ షాప్కి అయితే ఒక హిస్టరీ ఉంది ఫ్రెండ్స్. ఏంటిదంటే ఈ అంకుల్ వాళ్ళ తాతగారు నాన్నగారు అప్పట్లో బాబా గారికి కూడా కటింగ్ గడ్డం చేసేవారంట. రూమ్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. రూమ్ అయితే ఫ్రీనే. మన ఒరిజినల్ ఆధార్ కార్డ్ చూపెట్టి అక్కడ ఒక ఫామ్ ఇస్తాడు. ఆ ఫామ్ ఫిల్అప్ చేస్తే రూమ్ అయితే ఫ్రీ ఇస్తారు విత్ 24 hours. ఒకవేళ మనకు బెడ్ కావాలంటే బెడ్కు జస్ట్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అది కూడా 24 hours. ఇక్కడ లైట్, ఫ్యాన్, వాటర్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. నేను నా లైఫ్లో షిరిడీలో చూసిన అన్ని ఫెసిలిటీస్ ఇంకే పుణ్యక్షేత్రంలో కూడా చూడలేదు. ఇక్కడ గవర్నమెంట్ ఎంత మంచిగా ఉందో చూడండి. పబ్లిక్ కోసం ఎన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుంది. మన సైడ్ గవర్నమెంట్ అయితే అస్సలు బాగాలేదు. ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్దామంటేనే అరే అక్కడ ఎట్లా దోచుకుంటారని ఉన్నారు. షిరిడీలో రూమ్ విషయంలోనే కాదండి, ఫుడ్ విషయంలో కూడా ఫుల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అవేంటివో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫైనల్ స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే దర్శనంకి వెళ్తున్నాము. ఫుల్ ఎక్సైట్మెంట్ ఉండే. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిన 10 years ముందు షిరిడీకి. మళ్ళీ ఇప్పుడే దర్శనంకి అయితే వెళ్తున్నాము. లోపల ఫోన్స్ అయితే అలో లేవు, అందుకే ఫోన్ అయితే తీసుకోవతలేను ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది. ఎక్కువ పబ్లిక్ లేరు. నాకు షిరిడీలో ఒక మిరాకిల్ జరిగింది. అది ఏంటిదో చెప్తే మీరు కూడా షాక్ అవుతారు. ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆ మిరాకిల్ ఏంటిదో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.